ఇద్దరు ఉగ్రవాదులు హతం. జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడలో భారత ఆర్మీ ఆపరేషన్ పింపుల్ చేపట్టింది. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। ये जो भीड़ सब है ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे जुलते यार तुम मौत की कसम इधर गई है। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। मैं चोट है मेरे बाजू में बगल में था। జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడలో భారత ఆర్మీ ఆపరేషన్ పింపుల్ చేపట్టింది. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. बैठो आप सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है। बैठो ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं। बैठो 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 आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है। बैठो ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को मार दिया। జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడలో భారత ఆర్మీ ఆపరేషన్ పింపుల్ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ నడి తెలుసుకుని. శిరీష్, చెప్పండి, ఆపరేషన్ పింపుల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? భువన, జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించిన కార్యకలాపాలు కదలికలాంటి కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ అనేది కూడా నిర్వహించారు. సో ఈ ఆపరేషన్ లో భాగంగా ఈ రోజు కుప్వారాలో భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కుప్వారా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ పింపుల్లో సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి చొరబాటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారిని భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే హెచ్చరికలేంటి కూడా జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు కదలడంతో వెంటనే చర్యలేంటి కూడా తీసుకున్నాయి. సైన్యం జరిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే దొంగచాటుగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి రావడానికి ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని ముందుగానే పసిగట్టారు. సో ఈ సందర్భంగా ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు లాంటివి కూడా జరిగాయి. ఈ ఎదురు కాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఎల్ఓసి వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు లాంటివి ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం పహారాన్ని మరింత కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. Through these machines I'll carry the burden of my pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you last. So I'll find you. That's my job.